హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవునంటే కాదని అర్థం, కాదంటే అవునని అర్థం. ఆయన మాటల్ని నేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రాజకీయంగా వెర్రిమొహం వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే జరిగింది. పాపం మోడీ తెగ సంబరపడిపోయారు. ఎందుకంటే మోడీతోన G7 సదస్సులోన కరచాలనం చేయడం కాకుండా ఆయన్ని వేణువుల్లో ప్రశంసించారు. చాలా చక్కని వ్యక్తి, మోడీ చూస్తుంటే నాకు దేవదూతలాగా కనిపిస్తున్నాడు, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు, ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, మోడీ ఈజ్ గ్రేట్ అని చెప్పారు. ఇది చెప్పారు, సంబరపడాలి అనుకునే సమయంలోనే పిడుగు లాంటి వార్త ఒకటి పడిపోయింది. ఏంటి అంటే ఇండో పసిఫిక్ మ్యాప్లోన ఇండో అనే పదాన్ని తొలగించేసి అమెరికా ఇండో పసిఫిక్ మ్యాప్లోన ఇండో అనేటువంటి పదాన్ని తొలగించేసి తాజాగా కొత్త మ్యాప్ను రిలీజ్ చేసి పడేసింది. అంటే ఇండో ఎగ్జిస్టెన్స్ను ఒకవైపు తీసేసి మరోవైపు మోడీని బ్రహ్మాండంగా పొగడ్డం, అంటే నోటితో పలకరించడం, నొసటితో వెక్కిరించడం. ఇది ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి మోడీ గారు పాపం ఒకంత కంగారు పడ్డారు. ఇదేంద్రా, మనం ఒకవైపు పొగుడుతున్నారు, మరోవైపు ఏమో మ్యాప్లోనే ఇండో పేరే తీసేశారంటే మ్యాపులతో గారిడీలు చేయడం అనేటువంటిది మోడీకి కొత్తేమీ కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మ్యాపుల భాగవతం అనేది మోడీ గారు చాలా చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ఒకసారి ఉన్నట్టుండి ఆయన ఏం చేశారు, కెనడా, వెనుజులా, గ్రీన్లాండ్ ఈ మూడింటిని కలిపేసి ఈ మూడు కూడా అమెరికాలో భాగమే అని చెప్పేశారు. కెనడా పాపం పక్కన ఉన్నటువంటి దేశము, దానికి ఒక ఎంటిటీ ఉంది, దానికి ఒక సార్వభౌమత్వం ఉంది. అయితే ఆ దేశాన్ని కూడా తన దేశంలో కలిపేసుకున్నారు. ఎందుకు అంటే ఏముంది, ఆ దేశానికి ఎంటిటీ ఏముంది, ప్రతి ఒక్కటి కూడా మా పైన ఆధారపడాల్సిందే కదా, మా పైన ఆధారపడడం బదులు ఇంకొక రాష్ట్రంగా చేరిపోతే తప్పేముంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోన అనదర్ స్టేట్ విల్ బి ది కెనడా అని బాహటంగా చెప్పి కెనడాను కంగు తినేలా చేశారు. కెనడాలోన పాపం వాళ్ళు బిత్తరపోయి పక్కనున్నటువంటి ట్రంప్ ఎప్పుడైనా మమ్మల్ని లాగేసుకుంటాడేమని భయపడిపోయి వాళ్ళు సొంతంగా నినాదాలు మొదలుపెట్టారు, కెనడా జెండా పట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా కెనడా దేశ పతాకాన్ని పట్టుకుని తిరగడమే మొదలుపెట్టారన్నమాట. సో అలా భయకొల్పినటువంటి చరిత్ర మన ట్రంప్కు ఉంది. అలాగే ఇక మనకు వెనిజులా అధ్యక్షుడిని నేరుగా దించేసి అతనికి బేడీలేసి పట్టుకుపోయిన తర్వాత వెనిజులా అధ్యక్షుడిని నేనే అని ఒకసారి ట్రంప్, ఈసారి వెనిజులా అధ్యక్షుడిని నన్నే ఎన్నుకుంటారేమోనని ఒక ట్వీట్ చేసి పడేశారు. ఆ తర్వాత గ్రీన్లాండ్ మాదే అనేసారు. సో గ్రీన్లాండ్ పైన కన్నేశారు, వెనిజులా పైన కన్నేశారు, కెనడా కూడా మాదే అన్నారు. అంటే మీరు కాస్త కళ్ళు మూసుకుంటే ప్రపంచం మొత్తం నాదే అనేస్తారు. నాదే అనే భ్రమలో కూడా ఆయన ఉన్నారు. సో ఆయన మ్యాపుల్ని మార్చడంలో ఉన్న దిట్ట, ఎలాగైనా మార్చేయగలరు. కొత్తగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇండో పసిఫిక్ అంటే అమెరికా సైన్యంలోన కీలకమైన విభాగమైనటువంటి యుఎస్ ఇండో పసిఫిక్ మ్యాప్లోన ఇండో అనేటువంటి పదాన్ని కాస్త లేపిపడేసి కేవలం యుఎస్ పసిఫిక్ మ్యాప్గానే దాన్ని చిత్రీకరించారు. ఇది ఇప్పుడు చర్చకు తావు తీసింది. సో ఇక్కడ ఏంటంటే మోడీ భేటీ అయిన తర్వాత ఆయన ఒక దేవదూతలా కనిపిస్తాడని చెప్పి హామీ కూడా ఇచ్చారు. ఇంకా అద్భుతమైన హామీ ఏం తెలుస్తా, మోడీ అన్నారు, కాస్త చూడండి, అంతర్జాతీయ జలాల్లోన నావలు ప్రవేశించినప్పుడు అక్కడున్న నావికులకు కాస్త మీరు భద్రత కలిగించండి. మొన్న 3 ఇండియన్స్ చచ్చిపోయారంటే అరే అది నేను చూసుకుంటాను. ఇక మీద మోడీ మీరు గుర్తుంచుకోండి, మీరు ప్రధానిగా ఉన్నంతకాలం వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఎప్పుడు కూడా మీ పక్కన ఉంటాడు, మీ తోడుగా ఉంటాడు. మోడీ పైన ఈగ కూడా నేను వాళ్ళనివ్వను, మోడీ ఉండగా భారతదేశంపై ఈగ కూడా వాళ్ళనివ్వను, దోమ కూడా వాగనివ్వనని ఉదారంగా పాపము హామీలు కూడా ఇచ్చేశారు. నవాలో ఏడవాలో తెలియనట్టు మోడీ కాస్త నవ్వు పులుముకొని, ఎందుకంటే దౌత్య మర్యాద ఉంటుంది కాబట్టి నవ్వుతూ అలాగే సార్ అని అన్నట్టున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఎప్పుడు కూడా చూడండి, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంతేందుకు ఇరాన్కు అత్యంత కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అని పేరు మార్చుకోండి, మీ సొమ్మేం పోతుంది అని అన్నారు. పాపం ఆయన సొమ్మేం పోతుంది, పోయే సొమ్మంతా ఇరాన్కు కదా. ఇరాన్ బిత్తరపోయి సర్దుకునే అబ్బేబేబే అలాంటిది ఏం లేదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు చూసినా కూడా ట్రంప్ పెద్దగా జోకులు వేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ కొన్నిసార్లు చాలా వైల్డ్ జోక్స్ వేస్తూ ఉంటారు. దాన్ని జీర్ణం చేసుకోవడం కూడా కష్టంగా మనకు పరిణమిస్తుంది. సో ఇక్కడ మనకు 1947లోన అమెరికా తన పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చడం, అత్యంత కీలకమైన సైన్య విభాగం ఏదంటే యుఎస్ పసిఫిక్ కమాండ్ ఏర్పడింది. 1947లో ఏర్పడింది. 2018లోన 2018 తొలిసారిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్షుడిగా ఆయన చేసింది ఏంటంటే ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. దానికి ఇండో అనేటువంటి పేరు కూడా యాడ్ చేశారు. యుఎస్ పసిఫిక్ మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ కమాండ్ పేరును కాస్త ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చాడు. యుఎస్
పసిఫిక్ను అలా మార్చేశాడు. భారతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సో 2026లోన మళ్ళీ ఏం చేశారు, 2018లో మార్చిన పేరును మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మనసు మార్చుకొని యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్లోన యుఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేది. ఇలా మార్చడం వల్ల ఏంటి, ఇందులో వచ్చిన నష్టం ఏంటి అంటే, అసలు దీనికి ఏంటంటే ఇండో పసిఫిక్ భావన ఎందుకు కీలకము అంటే ఇక్కడ మనం చూడాలి. చైనా ప్రభావాన్ని తగ్గించడానికి, చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అమెరికా కూడా చైనా అంటే భయపడుతుంది, అది మనం గమనించాలి. చైనా అంటే భయపడుతుంది. చైనా కూడా ఎక్కడికి తగ్గట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని వాళ్ళు సవాళ్ళు విసిరే స్థాయిలో ఉన్నారు. పైగా సెల్ఫ్ రిలయన్స్లో ఉంది, అది తనకు సెల్ఫ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ విషయాలు గమనించినటువంటి అమెరికా ఏం చేసిందంటే, ట్రంప్ ఏం చేశారంటే ఇండో పసిఫిక్ భావనను చాలా కీలకంగా మలిచారు. ఇదేంటంటే చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇండో పసిఫిక్ భావనను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. ఇందులోన భారత్ కీలక భాగస్వామిగా ఉంది. సో ఇక్కడ భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి ఇండో పసిఫిక్గా మారాయన్నమాట. ఎందుకు అంటే చైనాను కట్టడి చేయడానికి, చైనా బలాన్ని ఎప్పటికప్పుడు నిలువరించడానికి. సో ఒక రాజకీయ నేపథ్యం ఉందన్నమాట. సో ఇలాంటి పేరు మార్పు వెనుక భారత్కు తగ్గుతున్న వ్యూహాత్మక ప్రాధాన్యమని మనం అనుకోవాలా. కాబట్టి ఇండో పసిఫిక్లోన స్వేచ్ఛ, స్థిరత్వం, సమృద్ధి ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, అమెరికా అధికారులు ఏమంటున్నారంటే, మేము పేరును మార్చామంతే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము పేరును మార్చాం కానీ మా నిబద్ధత మారలేదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోన శాంతి, భద్రత, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి మా కట్టుబాట్లు యథాతథంగా కొనసాగుతాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు. బట్ ఇండియా ఎగ్జిస్టెన్స్ మాత్రం వెళ్ళిపోయినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 2018లోన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అధికారిక వివరణ ఏంటంటే, ఇది కేవలం చారిత్రక పేరును పునరుద్ధరించడం కోసమే. అంటే ఏంటి, 2018లోనూ ఉన్న పేరుని ఎందుకు ఇప్పుడు మార్చేసింది యుఎస్ పసిఫిక్గా అంటే, 1947లోనే ఇది ఏర్పడినటువంటి విభాగం, సైన్య విభాగం. అప్పట్లోనే ఇది యుఎస్ పసిఫిక్ కమాండ్గానే ఉండేది కాబట్టి దాని హిస్టారిక్ ఇంపార్టెన్స్ను, చారిత్రక నేపథ్యాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడడం కోసమే మళ్ళీ మనం ఇండో అనేటువంటి పేరును తొలగించాం, అంతకు మించి వేరే పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు అని చెప్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దాని వెబ్సైట్లో, అమెరికా వెబ్సైట్లోన ఇచ్చినటువంటి మ్యాప్ చాలా దారుణంగా మారిపోయింది. మనకు పిఓకే అని మనం బాగా చర్చించుకున్నాం కూడా. పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. సో భారత్ కాశ్మీర్ ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఎప్పటికైనా భారత్లో అంతర్భాగమే అని భారత్ భావిస్తోంది, ఎప్పటికైనా దాన్ని సాధించాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే, ఆ పిఓకేను మొత్తం కూడా పాకిస్తాన్లోనే ఉంది, ఇండియాలో నుంచి ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తం లేపేసింది అనమాట. సో భారత్ అభిప్రాయం అలా ఉంటే, అమెరికా కమాండ్ వెబ్సైట్లో చూపిన మ్యాప్ ఎలా ఉంది, జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలోన భారత్ భూభాగంగా చూపించకుండా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగాన్ని మారే అర్థం వచ్చేలాగా చేయడం కూడా ఇప్పుడు వివాదానికి కారణమైంది. సో ఎప్పుడూ కూడా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఆ అంతర్గత వివాదం. మరొకటి మీరు గమనించాలి, మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మనకు పెహల్గాం దాడిలోన ఒక పెద్ద ఘటన జరిగింది. అంత ఘటన జరిగినప్పుడు ఇండియా, పాకిస్తాన్ 2 యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు, హోరాహోరుగా పోరాడుతున్నప్పుడు పెద్ద మనిషిలాగా వచ్చినట్టు ట్రంప్ ఏమన్నారంటే, నేను చెప్పేశాను, వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు, ఇండియా ఒప్పుకునింది, వాళ్ళిద్దరూ కూడా రాజీ పడిపోతారు అంటే అప్పుడు చెప్పారు, లేదు బాబు, మా మధ్య తాష్కెంట్ ఒప్పందం ఉంది, పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఉంది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏంటి అంటే పంచశీల సూత్రం. పెద్ద మనుషులు అంటే మనకు మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, అది కాదు. పంచశీల సూత్రం ప్రకారం ఏంటంటే, 5 పాయింట్ ప్రోగ్రాంలో ఏంటంటే, ఇండియా, పాకిస్తాన్ మధ్య ఏ విభేదాలు వచ్చినా కూడా 3వ దేశం తలదూర్చడానికి వీల్లేదు, కేవలం ఆ 2 దేశాలు మాత్రమే పరిష్కరించుకోవాలని చాలా క్లియర్ కట్గా సిమ్లా ఒప్పందం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తలదూర్చడానికి వీల్లేదని భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. సరే, పాకిస్తాన్ ఎలాగో కాళ్ళు వేళ పడిపోయి అమెరికా వైపు కన్నెత్తి చూసింది కానీ, అమెరికా వైపు ప్రాధాన్యపడింది కానీ, భారత్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోమని చెప్పింది. మళ్ళీ ఇలాంటి ట్రంప్ ఇవాళ మోడీకి మాట ఇవ్వడం ఏంటి, నేను బాసటగా ఉన్నామనడం ఏంటి? ఒకవైపు ఏమో పాకిస్తాన్ను బుజ్జగిస్తుంటారు, మరొక వైపునేమో ఇండియాను బుజ్జగిస్తానంటున్నారు. ఈ 2 దేశాలను బుజ్జగిస్తూ ఉండి మళ్ళీ ఏ దేశాన్ని ఎప్పుడు దెబ్బ వేస్తారో తెలియదు కదా. మళ్ళీ ఈ ట్రంప్ను నమ్మేది ఎలా?
ఈ మాయల పకీర్లా కనిపించేటువంటి ట్రంప్ను నమ్మేది ఎలా? అసలు ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా రోజుకో మాట పూటకో మాట హూంకరింపులు బెదిరింపులు ఇరాన్ దేన్ని నమ్మలేదు. ఈవెన్ శాంతి ఒప్పందం సంతకం పెట్టుకున్నా కూడా మేము అన్నీ ఒప్పుకున్నట్టు కాదు అని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. అలాంటి స్పష్టత ఇప్పుడు మన భారతదేశానికి కూడా రావాలి. ట్రంప్ చెప్పిన మాటలన్నీ గుడ్డిగా నమ్మి తలూపే పరిస్థితుల్లో మనం లేము. ఓకే, మనకున్నటువంటి దౌత్య మార్గాలు మనకు ఉంటాయి. మనం అమెరికాతో ఎదురేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా కాస్త తల దించే మనం ప్రయాణం చేయాలి. ఇవన్నీ మనం అంగీకరించవచ్చు. కానీ ట్రంప్ను నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు పాకిస్తాన్ భుజం పైన చేయేసి పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసి అది తన అడ్డాగా మార్చుకొని తాను ఎప్పటికైనా సరే పాకిస్తాన్ అడ్డాగా మార్చుకొని ఇండియాను నిలువరించాలి, చైనాను నిలువరించాలని అమెరికా కలలు కంటున్న మాట మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు. కాబట్టి ఇక్కడ మ్యాప్ మార్చేశారు, పేరు కూడా మార్చేశారు. ఇవన్నీ చేసిన నిర్వాహకం కప్పిపుచ్చుకొని దొంగ నవ్వుతోన జిత్తుల మారి నవ్వుతోన మోడీతో చాలనం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు నిజంగా కూడా మనకు ఇలా ఉంటాయా రాజకీయాలని అనిపిస్తూ ఉంటుంది. చూసారా, దట్ ఈస్ ట్రంప్. మళ్ళీ మోడీ కాస్త జాగ్రత్తగా ఉండాలని మనమందరం కూడా కోరుకోవాలి. అదండి విషయం. దట్స్ ఆల్.